రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్కు కూడా పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో భారీ ఆందోళన చేపట్టనున్నట్టుగా విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇక ఈ నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ పరీక్ష మరియు పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్కు కూడా పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా ఈ సందర్భంగా సిద్ధమవుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో భారీ ఆందోళన చేపడుతున్నట్టుగా విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇక ఈ నేపథ్యంలో విద్యాసంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ ఇక విజయవాడలోని మొగల్రాజుపురం పిబి సిద్ధార్థ కళాశాల నుండి మా కరెస్పాండెంట్ అబ్దుల్ యాకూబ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాకూబ్, సాయి, ప్రస్తుతం చూసుకుంటే గత 3 రోజుల నుంచి విద్యార్థులు నిరసన బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునివ్వడం జరిగింది. విద్యా సంస్థలు ఇప్పటికే, ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే బంద్ చేస్తున్న పరిస్థితి. మరో పక్కన విద్యార్థి సంఘాలు మటుకి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన బాట పట్టనున్నారు. సుమారుగా 10 గంటల సమయంలో కాలేజీల వద్ద, అదేవిధంగా స్కూల్స్ వద్దకు వచ్చి నిరసన చేసే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నీట్ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకు, అదేవిధంగా ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కీలకమైన డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కూడా అదే నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా పెద్ద ఎత్తున గవర్నర్ బంగ్లాకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదు అనేది కూడా కీలకమైన పోలీసుల వర్షన. అయితే కీలకంగా రాష్ట్రంలో కానివ్వండి, అదేవిధంగా కేంద్రంలో కానీ జరుగుతున్న విద్యార్థుల మీద దాడులకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా వెళ్తున్నాము. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదు అనేది కూడా విద్యార్థి సంఘాలు అయితే ఒక పక్కన చెప్తున్నాయి. మరో పక్కన ఈరోజు పెద్ద ఎత్తున బంధు పిలిపిడవడం, సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే పూర్తి స్థాయిలో విద్యా సంస్థలను ఈరోజు కొన్ని సంస్థలు సెలవు ప్రకటించాయి. మరికొన్ని ప్రభుత్వ కళాశాలకు సంబంధించి ఈరోజు పేరెంట్స్ మీట్ ఉండటం, అదేవిధంగా టీచర్స్ పేరెంట్స్ మీట్ ఉండటంతో పూర్తి స్థాయిలో స్కూల్స్ మటుకి ఓపెన్ అయ్యి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన కొద్దిసేపట్లో ఏం జరుగుతుంది, పోలీసులు ఎక్కడికక్కడ ఇప్పటికే కళాశాల వద్ద పోలీసులు మోహరించి ఉన్నారు. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎక్కడ చూసినా పోలీసులు కళాశాల స్కూల్స్ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు పటిష్ట చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. మరో పక్కన విద్యార్థి సంఘాలు మటుకి ఖచ్చితంగా ఈరోజు నిరసన ఖచ్చితంగా చేస్తాము, పూర్తిగా బంద్ నిర్వహిస్తాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మరికొద్దిసేపట్లో పూర్తిగా విద్యార్థి సంఘాలు అయితే రోడ్డు మీదుగా వచ్చే అవకాశం ఉంది. కళాశాలలో, అదేవిధంగా పాఠశాలతో పాటు విజయవాడలోని మేజర్గా ఉన్న పిబి సిద్ధార్థ, అదేవిధంగా కొన్ని కళాశాల వద్దకు భారీగా స్టూడెంట్ లీడర్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు అయితే పోలీసులు అయితే తీసుకున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సాయి, మరో పక్కన ఈరోజు ముఖ్యంగా కీలకమైన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. మోడీ ఇప్పటికే ఎక్స్ వేదికగా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా నీట్ పరీక్షకు సంబంధించి ఎక్కడ లోపం ఉన్నా వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా చేపడతాము అని కూడా మోడీ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత పార్లమెంటు సెక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా 4 రోజుల నుంచి కూడా పార్లమెంట్ సెక్షన్స్లో ఇదే వాదన కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ సెక్షన్లో కీలకమైన నీట్ పరీక్షలకు సంబంధించి, అదేవిధంగా నీట్ లీక్ సంబంధించి, విద్యార్థుల ధర్నాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రకటన ఏదైతే వచ్చే అవకాశం ఉన్నది. పూర్తిగా నిన్న ఎక్స్ వేదికగా చేసిన మోడీ ఆడియో వీడియో రిలీజ్ బట్టి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు చూస్తాము. అదేవిధంగా మీరు బయటకు వచ్చి ఎటువంటి నినాదాలు అదేవిధంగా చేయొద్దు అనేది కూడా చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఈరోజు ఎటువంటి పరిస్థితులు విద్యార్థి సంఘాలు చేసే పరిస్థితి ఉంటుంది. పోలీసులు అయితే ఒక పక్కన సానుకూలంగానే విద్యార్థి సంఘాలకు చెప్తున్న పరిస్థితి. ఎక్కడ మీరు సానుకూలంగా పూర్తిగా నినాదాలు చేయండి, అదేవిధంగా కొంత ఘర్షణ వాతావరణం అయితే చెలరేగొద్దు అనేది కూడా పోలీసులు అయితే వాళ్ళకి ముందస్తుగానే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో అయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూల్స్ వద్దకు ఎస్ఎఫ్ఐ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు బంద్ని అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత ఉద్ధృత వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న కూడా విజయవాడలో చూసాము, పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా రావడం, చలో రాజ్భవన్కి పిలుపునివ్వడంతో అక్కడ కొంత ఉద్ధృత వాతావరణం కొనసాగింది. సుమారుగా 3 గంటల నుండి 4 గంటల పరిస్థితులు అక్కడ పోలీసులకు విద్యార్థి సంఘాల మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి